తిరునీలకంఠ నాయనార్ పూర్తి కథ. తమిళ దేశంలోని చిదంబరంలో తిరునీలకంఠుడు అనే ఒక కుంచెవాడు జీవించేవాడు. మట్టితో పాత్రలు తయారు చేస్తూ సాధారణ జీవితం గడిపేవాడు. కానీ అతని హృదయం మాత్రం ఎల్లప్పుడూ పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి శివాలయానికి వెళ్ళి భక్తితో పూజ చేసేవాడు. శివభక్తులకు భోజనం పెట్టడం, వారికి సేవ చేయడం అతనికి పరమానందం. అతని భార్య కూడా ఎంతో భక్తిపరురాలు. ఇద్దరూ శివసేవలో ఆనందంగా జీవించేవారు. కానీ ఒకరోజు తిరునీలకంఠుడు క్షణిక మోహానికి లోనై ఒక తప్పు చేశాడు. ఆ విషయం అతని భార్యకు తెలిసింది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. కానీ కోపంతో మాట్లాడలేదు. శాంతంగా ఇలా చెప్పింది, ఇక నుంచి మీరు నన్ను తాకకూడదు. మనము ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలుగా కాదు. ఆ మాటలు తిరునీలకంఠుడి హృదయాన్ని కదిలించాయి. తన తప్పును గుర్తించి వెంటనే శివాలయానికి వెళ్ళాడు. శివలింగం ముందు మోకరిల్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. శివయ్య, నేను తప్పు చేశాను. ఈ రోజు నుంచి పవిత్ర జీవితం గడుపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుంచి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు దూరంగా జీవించారు. కానీ గౌరవం, విశ్వాసం మాత్రం తగ్గలేదు. ఏళ్ల తరబడి ఇలా గడిచిపోయాయి. వారి నిజాయితీ, నియమం, భక్తి చూసి సాక్షాత్తు శివుడు సంతోషించాడు. వారి భక్తిని ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించాడు. ఒకరోజు వృద్ధ శివభక్తుడి రూపంలో వారి ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక మట్టి పాత్ర ఉంది. స్వామి, నేను యాత్రకు వెళ్తున్నాను. ఈ పాత్రను జాగ్రత్తగా దాచండి. తిరిగి వచ్చాక తీసుకుంటాను అన్నాడు. తిరునీలకంఠుడు భక్తితో పాత్రను తీసుకొని భద్రంగా దాచాడు. కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు తిరిగి వచ్చాడు. నేను ఇచ్చిన పాత్ర ఇవ్వండి అన్నాడు. తిరునీలకంఠుడు వెళ్ళి చూసేసరికి ఆ పాత్ర కనిపించలేదు. అతను ఆశ్చర్యపోయాడు. చాలా వెతికాడు, కానీ దొరకలేదు. వృద్ధుడు కోపంగా అన్నాడు, నువ్వు దాన్ని దాచేశావు. ఈ విషయం ఊరంతా వ్యాపించింది. గ్రామ పెద్దల ముందుకు విషయం వెళ్ళింది. వారు తీర్పు చెప్పారు. మీరు నిజం చెబుతున్నట్లయితే మీ భార్య చేతిని పట్టుకొని ఆలయ చెరువులో మునిగి బయటకు రండి. ఇది విన్న తిరునీలకంఠుడు దిగ్భ్రాంతి చెందాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా తన భార్యను తాకలేదు. తన ప్రతిజ్ఞను భంగం చేయలేడు. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక కర్రను తీసుకొని ఒక చివరను తాను పట్టుకున్నాడు. మరో చివరను భార్య పట్టుకుంది. ఇలా ఇద్దరు ఆలయ చెరువు వైపు నడిచారు. గ్రామస్తులంతా ఉత్కంఠంగా చూస్తున్నారు. ఇద్దరూ పవిత్ర జలాల్లో మునిగారు. కొన్ని క్షణాల తరువాత మహాద్భుతం జరిగింది. వారు బయటకు వచ్చినప్పుడు ఇద్దరు యవ్వనంతో ప్రకాశిస్తున్నారు. గ్రామస్తులంతా ఆశ్చర్యంతో నమస్కరించారు. అప్పుడే ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. శివుడు ప్రేమతో చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, తిరునీలకంఠ, నీ నిజాయితీ, నీ నియమం, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచాయి. తప్పు చేసిన నిజమైన పశ్చాత్తాపంతో జీవితం మార్చుకున్నావు. నీ పవిత్రత ప్రపంచానికి ఆదర్శం అని ఆశీర్వదించాడు. తిరునీలకంఠుడు, అతని భార్య ఆనంద బాష్పాలతో శివపార్వతులకు నమస్కరించారు. చివరికి శివుడు వారిని తన లోకమైన కైలాసానికి తీసుకెళ్లాడు. అలా తిరునీలకంఠ నాయనార్ శివ సాయుధ్యం పొందారు. ఈ కథ మనకు చెప్పేది, తప్పు చేసిన పశ్చాత్తాపంతో మారితే దేవుడు క్షమిస్తాడు. నిజాయితీతో జీవిస్తే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. 63 మంది నాయనార్లలో ఒకరైన తిరునీలకంఠ్ నాయనారి గారి మహిమ తెలుసుకుందాం. తరువాతి ఎపిసోడ్లో మరొక మహాశివభక్తుని కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.